హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యవ్వనంలో ప్రేమలో పడటం కామన్. కానీ వయస్సు మళ్లిన తర్వాత కూడా కొంతమంది కామాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఇంట్లో మొగుడు, బయట ప్రియుడు. ఒక్కసారి లవర్ కనెక్ట్ అయ్యాక కట్టుకున్నవాణ్ణి తాళితో సహా డిస్కనెక్ట్ చేసేస్తున్నారు. అంతెందుకు, నవమాసాలు మోస కన్న పిల్లల్ను కూడా పక్కన పడేస్తున్నారు. ఎందుకంటే కొత్త ప్రియుడు తెచ్చే మల్లెపూలకు మత్తెక్కువ. ఇప్పుడో ఒకసారి కలుసుకునే లవర్ కామానికి వేడెక్కువ. కాని భర్త కష్టం కనిపించదు. మొగుడు కష్టపడి కుటుంబాన్ని పోషించాలనుకుంటాడు. పిల్లలకు మంచి భవిష్యత్తుండాలని కోరుకుంటాడు. తాను ఒక మెట్టెక్కితే కొడుకును లేదా కూతురిని 100 మెట్లు ఎక్కించాలనుకుంటాడు. బాగా చదివించాలనుకుంటాడు. కాని కొంతమంది లేడీస్ మాత్రం ప్రియుడితోనే మిగతా శేషజీవితాన్ని కూడా నిత్యం రొమాన్స్తో శృంగారమయం చేసుకోవాలనుకుంటూ ఉన్నారు. అందుకే ప్లాన్ చేసి మరీ మొగుళ్లను చంపేస్తున్నారు. పిల్లలను అనాథలను చేస్తున్నారు. ఈ కథ వినడానికి సాధారణంగానే ఉంటుంది. కానీ ఇదే ఘటనను ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట పోలీసులు ఓ హత్యకేసును ఛేదించి మరీ చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ పరిధిలోని విసన్నపేట మండలం బానావతు తండాకు చెందిన వడిత్య రాజేష్ అదే గ్రామానికి చెందిన అలేఖ్యను ప్రేమించాడు. ఇద్దరూ సినిమాలు, షికార్లు తిరిగారు. అంతా అయ్యాక పెద్దలు వారి పెళ్లికి ఒప్పుకోలేదు. అయినా సరే ప్రేమను గెలిపించుకోవాలనుకున్నారు. తమ పెద్దలనెదిరించారు. మేము కలిసే బ్రతుకుతాం, విడదీస్తే చస్తామన్నారు. రాజేష్కు అలేఖ్య అంటే ప్రాణం. ఇటు అలేఖ్యకు కూడా ప్రియుడు రాజేష్ అంటే చచ్చేంత ఇష్టం. ఒకరికొకరు జీవితాంతం కలిసి బ్రతికి ఉండాలనుకున్నారు. మంచి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలని కలలు కన్నారు. చివరకు పెద్దలనెదిరించారు. ఆ తర్వాత పెద్దలనే దారికి తెచ్చుకుని పెళ్లి చేసుకున్నారు. రాజేష్ అలేఖ్యల ప్రేమబంధం పెళ్లిగా మారింది. ఆ పెళ్లిబంధాన్ని మరోసారి ప్రేమబంధంగా మార్చారు వారి కొడుకు. ఇద్దరూ కూడా తమ కొడుకుకు మంచి చదువు చెప్పించాలనుకున్నారు. అందుకోసం నగరం వెళ్లాలనుకున్నారు. తమ బిడ్డ కోసం కలల ప్రపంచం నిర్మించుకున్నాడు రాజేష్. దీంతో భార్య అలాగే కొడుకును తీసుకుని విజయవాడ రూరల్ మండలంలోని నున్న గ్రామానికి చేరుకున్నారు. ఎందుకంటే తెలిసిన ఓ వ్యక్తి వారికి పని చూపించాడు. ఇక భార్యాభర్తలు ఒక క్రికెట్ స్టేడియంలో పనికి కుదిరారు. ఇద్దరికీ ఒకే చోట పని. దీంతో రాజేష్ సరేనన్నాడు. ఇద్దరూ కలిసి పనికి కుదిరారు. తమ బిడ్డను దగ్గర్లోని స్కూల్లో చేర్పించారు. లైఫ్ హాయిగా సాగుతూ ఉంది. కాని అలేఖ్యకు మాత్రం దారి తప్పింది. క్రికెట్ స్టేడియం నిర్వాహకుడు చిలక కృష్ణతో పరిచయం కాస్త వివాహేతర బంధానికి దారితీసింది. అసలీ క్రికెటర్, పైగా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో పనిచేయడానికి వచ్చిన అలేఖ్యను పడేశాడు. ఇద్దరూ కలిసి రొమాన్స్లో ఐపీఎల్ ఆడుకున్నారు. కాని భర్త అడ్డుగా ఉండడంతో సూపర్ ఓవర్ ఆడైనా సరే కలిసి బ్రతకాలనుకున్నారు. భార్యను నమ్మాడు రాజేష్. ఎందుకంటే ప్రాణంగా ప్రేమించింది కాబట్టి. నిజమనుకున్నాడా ప్రేమ. కాని ఆ లవ్ను ఆమె బ్యాట్స్మెన్ కృష్ణసేనకు పంచుతుంది. కొడుకును కూడా మర్చిపోయింది. ఇద్దరూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే భర్త అక్కడే నిత్యం ఉంటున్నాడు. ఏకాంతంగా బ్యాటింగ్ ప్రాక్టీస్కి టైం దొరకడం లేదు. నెట్సున్నా సరే మొగుడు పక్కనే ఉంటున్నాడు. అందుకే మొగుడిని తప్పించాలనుకున్నారు. అందుకోసం మర్డర్ ఫిక్సింగ్తో మొగుడిని లేపేయాలనుకున్నారు. అందుకోసం డేంజరస్ గేమ్ ఆడింది అలేఖ్య. ఎంతలా అంటే పోలీసులు కూడా హత్యను కనిపెట్టొద్దని ప్లాన్ చేశారు. 26 ఏళ్ల రాజేష్కు మద్యం అలవాటుంది. అదే అదనుగా అతనికి మద్యం తాగించి చంపేయాలనుకున్నారు. స్కెచ్ ప్రకారం ఏప్రిల్ 21న గ్రౌండ్లో మర్డర్ ప్లాన్ అమలు చేశారు. రాజేష్కు రాత్రి వరకు మద్యం తాగించారు. అక్కడే తమ గదిలో కూర్చొని మొగుడు హత్య కోసం వెయిట్ చేస్తుంది అలేఖ్య. బాగా మద్యం తాగిన తర్వాత రాజేష్ మొహంపై దిండు పెట్టి నొక్కారు. కాని అతను యువకుడు, బలంగా ఉండడంతో మరమై వాళ్లమీద దారుణంగా కొట్టి హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని బైక్పై తీసుకెళ్లి చండ్రుపట్లలోని ఎన్ఎస్పీ కెనాల్లో పడేస్తారు. ఏప్రిల్ 22, 2026వ తేదీన వడిత్య రాజేష్ మృతదేహం గురించి పోలీసులకు సమాచారం అందింది. మృతుడు రాజేష్ తండ్రి కొడుకు సేవగొర్ చేసి చూసి తల్లడిల్లిపోయాడు. వెంటనే పోలీసులకు అతని తండ్రి వడిత్య చిన్నబ్బాయి ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులకు ఎక్కడా కూడా క్లూ దొరకలేదు. కాని పోలీసులకు ఖచ్చితంగా తెలుసు, ఎక్కడో ఎవరో చంపేసి తీసుకొచ్చి ఇక్కడ పడేశారని. ఇంతలో రాజేష్ కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్ వాహనానికి అడ్డుగా వెళ్లి ఆందోళనలకు దిగారు. కలెక్టర్ న్యాయం చేస్తామని హామీ ఇచ్చి పోలీసులను ఆదేశించారు. ఇక పోలీసులు ప్రత్యేక బృందాలతో విచారణ చేశారు. ఈ క్రమంలోనే చుట్టుపక్కల ప్రాంతాలను వెతికారు. కాని ఎక్కడా కూడా క్లూ దొరకలేదు. అయితే రాజేష్ మృతదేహం పక్కనే ఓ మద్యం బాటిల్ దొరికింది. దానిమీద హాలోగ్రామ్ ఉంది.
వెంటనే దాని ఆధారంగా ఎక్కడ కొన్నారో పోలీసులు వెతికారు. ఆ డీటెయిల్స్ వచ్చాయి. ఆ షాప్ దగ్గరికి వెళ్లి సీసీటీవీ ఫుటేజ్లను గమనించగా నిందితుల వీడియోలు దొరికాయి. ఇదే సమయంలో రాజేష్ భార్య అలేఖ్య ప్రవర్తన కూడా పోలీసులకు అనుమానం కలిగించింది. ఆమె కాల్ డేటా, వాట్సాప్ మెసేజ్లతో ఆమె ప్రియుడు కృష్ణసేన లింక్స్ బయటపడ్డాయి. అలేఖ్య ఆమె ప్రియుడు కృష్ణసేనను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారణ చేయగా మరో కోణం బయటపడింది. కడప జిల్లాకు చెందిన సుపారీ గ్యాంగ్ను వీరు మాట్లాడారు. అలేఖ్య ఆమె ప్రియుడు కృష్ణసేన వెతుక్కుని మరీ వెళ్లారు. ఓ సామాన్య కూలీ పనులు చేసుకునే వ్యక్తిని చంపేందుకు కిరాయ ముట్టాలను మాట్లాడారు. రామ్మోహన్, భరత్, వెంకటరమణులతో కలిసి ఈ ప్లాన్ చేశారు. అయితే ఈ కథంతా అల్లింది మాత్రం అలేఖ్య. ప్రేమలేఖలు ఒకప్పుడు రాజేష్గా రాసింది, అదే బ్రెయిన్తో మొగుడి హత్యకు స్క్రిప్ట్ రాసింది. ఆమె చెప్పినట్టుగానే ప్రియుడు ప్లాన్ చేశాడు. కిరాయి ముఠాతో చంపించాలని చెప్పింది. మద్యం పార్టీ స్క్రిప్ట్ కూడా ఇచ్చింది. కానీ అదే మద్యం పార్టీ అలేఖ్య రంగుతో పాటు హత్తిని కూడా బయటపెట్టింది. కేవలం మద్యం సీసా హాలోగ్రామ్ మాత్రమే ఇక్కడ పట్టించింది. మందు పార్టీ పేరుతో రాజేష్ను కూర్చోబెట్టి కబుర్లు చెప్పి దిండుతో నొక్కి మర్మవయాల మీద కొట్టిమరీ చంపారు. అలేఖ్య చెప్పినట్లుగానే చంపామని నిందితులు పోలీసులకు చెప్పడం విశేషం. అసలు మొగుడి మీద ఎందుకంత కక్ష? అతను చేసిన పాపమేంటి? కేవలం ఆమెని ప్రేమించడం. తాను కూడా ప్రేమించింది. కాని అత్యంత కిరాతకంగా ప్రియుడు మోజులో అతన్నే చంపేలా చేసింది. చివరకు ఏ కొడుకు కోసమైతే ఉపాధి కోసం నగరానికి వచ్చాడో ఆ కొడుకుకు తండ్రి లేకుండా చేసింది. ఆ చిన్నారి జీవితాన్ని నాశనం చేసింది. ప్రియుడితో పాటు ఇప్పుడు జైల్లో చెప్పకూడు తింటోంది. ఇక్కడ అలేఖ్యని ప్రేమించిన పాపానికి రాజేష్ చనిపోయాడు. తన తల్లి కారణంగా బంగారు భవిష్యత్తును కోల్పోయాడు చిన్నారి. ఇదేం ప్రేమ? ప్రేమలు ఉండవు. పరిస్థితులను బట్టి, కామం దూసును బట్టి మారిపోతుంటాయి. అందుకే ప్రేమలు అనేవి నిజం కాదు. తాత్కాలికమైన పాలమీద పొంగులాంటిది. మరోసారి పొంగితే పాత ప్రేమ పోయి కొత్త కామం ప్రేమ పుట్టుకొస్తుంది. చివరకు ఇలాంటి హత్యలతోనే ఆ శృంగార సినిమాకు శుభంగాటబడుతుంది. తన తండ్రిని చంపిన తల్లిని ఈ సమాజం శిక్షిస్తుందేమో కాని ఆ చిన్నారి మాత్రం క్షమించడం అనేది నిజం. మరి అలేఖ్యకి ఎలాంటి శిక్ష పడాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇవేపో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజేష్ మరియు అతని భార్య అలేఖ్య వీరిద్దరూ కూడా క్రికెట్ స్టేడియం నందు గ్రౌండ్ మ్యాన్గా వర్క్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ అలేఖ్యతో గ్రౌండ్ నిర్వాహకుడైనటువంటి యజమాని అయినటువంటి చిలకల కృష్ణసేనకు అక్రమ సంబంధం ఏర్పడింది. తర్వాత దీంట్లో భాగంగా ఈ అక్రమ సంబంధానికి తన భర్తను అడ్డు కలిగించాలని అలేఖ కోరింది. అతను పోట్లదుర్తి కడపకు చెందిన వీర ముగ్గురితోనూ మాట్లాడడం జరిగింది. మాట్లాడి కిరాయికి మాట్లాడడం జరిగింది. సుపారికి మాట్లాడి వాళ్లని పిలిపించి రాజేష్ను హతమార్చినారు. తర్వాత శవాన్ని ఒక కార్లో అక్కడి నుంచి తీసుకుని ఆ మృతుడిని, అదే ఒడిశా రాజేష్ యొక్క మృతదేహాన్ని, అదేవిధంగా అతని యొక్క బైక్ని అక్కడ కెనాల్లో పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.